అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 8వ తరగతిలో 17వ పాఠం అయితే 8th క్లాస్ కంప్లీట్ చేయమని చెప్తున్నాను. రెగ్యులర్గా వీడియోస్ చూసేవాళ్ళు మేడం ముందుగా 8th క్లాస్ కంప్లీట్ చేయమని కామెంట్స్ రాస్తున్నారు. సో మీ అందరికీ ధన్యవాదాలండి. తప్పకుండా నేను 8th క్లాస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చిన్న చిన్నగా కూడా ఉన్నాయి లెసన్స్ ఇవి. అండ్ 9th క్లాస్ చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇవి ఈరోజు రేపు కంప్లీట్ అయిపోతుంది, తప్పకుండా చేసేస్తాను. మీరు రాస్తున్న కామెంట్స్ చూస్తున్నాను, దానికి అనుకూలంగానే చేస్తున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో ఏ బుక్ అయినా సరే చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు. అలా ఉంటే దయచేసి నేను ఫ్లోలో చెప్పేస్తుంటాను కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ రాంగ్ అనిపిస్తే మీరు తప్పకుండా ఆన్సర్ రాయండి. ఎందుకంటే నిజంగా వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కడైనా రాంగ్ ఉంటే అదే అని అనుకుంటారు. ఇంతమంది చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఎవ్వరో ఒకరికి కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఉంటుంది. తప్పు అని తెలిసిందంటే సబ్జెక్టు పరంగా వాళ్ళు క్లారిటీ ఉన్నట్టు. సో వాళ్ళు తప్పకుండా ఎక్కడైనా మనం ఏం చేయలేం కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు. ఇంత పెద్ద ప్రాజెక్టు బుక్ కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే రాలేదు. ఒక వీడియోలో ఒకటి రాంగ్ అని చెప్పారు, అది నేను చూస్తాను. ప్రింటింగ్ మిస్టేక్ అది కావచ్చు. సరే, అది అలా ఎక్కడైనా ఒకటి వస్తే మీరు దయచేసి ఆన్సర్ కూడా రాయండి, ఓకేనా? ప్లీజ్ దయచేసి ఆన్సర్ రాయండి. ఎందుకంటే వినే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఇంకా చూసే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, ఓకేనా? పని చెయ్యడానికి కావలసిన శక్తి ఇదేంటి? పేదరికం అవగాహన. 17వ పాఠం 8వ తరగతిలో పేదరికం అవగాహన. పని చెయ్యడానికి కావలసిన శక్తి మనం తినే ఆహారం నుంచి వస్తుంది. శక్తి కిలో క్యాలరీలో కొలుస్తారు. ఒక చెంచా చక్కెర నుండి 50 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. ఒక చెంచా నూనె నుంచి 90 కిలోల క్యాలరీల శక్తి లభిస్తుంది. పల్లె ప్రాంతాలలో వాళ్ళకి 2400 కిలో క్యాలరీలో శక్తి ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. 2400. సో పట్టణ ప్రాంతాలలో వాళ్ళకి 2100 కిలో క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మనకు 300 తక్కువ అన్నట్టు, వాళ్ళకి ఇంకెక్కువ కావాలి 300. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు అన్నట్టు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున రోజుకి కనీసం 2.100 కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. 2100. ఓకే. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళకి రోజుకు కనీసం 2400 కిలో క్యాలరీల శక్తి కావాలి. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని 80% దాకా ప్రజలు కనీస క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం లేదు. పల్లె ప్రాంతాల్లో ప్రతి 5గురిలో 4 సరిపడా క్యాలరీలు లేవని ఆహారాన్ని తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాలలో ప్రతి 5గురిలో 3 సరిపడా క్యాలరీలు లేని ఆహారాన్ని తీసుకుంటున్నారు. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం 4 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి జాతీయ నమూనా సర్వేని నిర్వహిస్తుంది. నేషనల్ శాంపిల్ సర్వే. తర్వాత 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం చాలా తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్ళు అత్యంత పేదలు. సగటున ప్రతిరోజు 1624 కిలో క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారు. 2004. సో 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం అత్యంత పేదలైన 25% ప్రజల్లో ప్రతి వ్యక్తి నెలకు 340 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అనగా నిత్యావసరాల వస్తువులకు రోజుకు 12 రూపాయల కంటే తక్కువ. BMI బాడీ మాస్ ఇండెక్స్ శరీర పదార్థ సూచిక ఇట్లా ఇచ్చి దీన్ని రాయమని అవకాశం ఉంది. మేల్తపాలెంలో ఇచ్చే అవకాశం ఉంది. BMI బాడీ మాస్ ఇండెక్స్ పోషకాహారంలో పానికి గురైనది లేనిది తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రవేత్తలు చెప్పే శరీర పదార్థ సూచిక లెక్క పెట్టాలి.
వ్యక్తి బరువు కిలోలలో తీసుకొని ఎత్తును మీటర్లలో తీసుకొని బరువును ఎత్తు వర్గంతో భాగిస్తే వచ్చేదే శరీర పదార్థ సూచిక. తర్వాత స్వప్న అనే 14 సంవత్సరాల 8 నెలలు గల బాలిక, స్వప్న అనే 14 సంవత్సరాల 8 నెలలు గల బాలిక బిఎంఐ 15.2గా ఉంటే ఈమె పోషకాహారం లోపాన్ని కలిగి ఉంది అని అర్థం. స్వప్న అనే 14 సంవత్సరాల 8 నెలల గల బాలిక బిఎంఐ 15.2గా ఉంటే ఆమె పోషకాహార లోపాన్ని కలిగి ఉందని అర్థం. పార్థు అనే 15 సంవత్సరాల 6 నెలల గల బాలుడు బిఎంఐ 28గా కంటే అతను అధిక బరువు కలిగి ఉన్నాడు అని అర్థం. భారతదేశంలో ఇప్పటికీ 50% కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు. ఎంత? 50% కంటే ఎక్కువ. సో అయినప్పటికీ దేశం మొత్తం ఆదాయంలో 1/6 వంతు మాత్రమే వ్యవసాయం నుండి వస్తుంది. వీళ్ళల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువ. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ కుటుంబాల్లో 40% ప్రధానంగా వ్యవసాయ కూలీలు. 40% తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సాధారణ సంవత్సరంలో వ్యవసాయ కూలీలు 120 నుంచి 180 రోజుల పని దొరుకుతుంది. ఈ లెసన్ చిన్నగానే ఉంది కానీ ఇందులో నుంచి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ ఇయర్ దానిపైన కూడా వచ్చినాయి. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీకి 120 నుంచి 180 రోజులు పని దొరుకుతుంది. ప్రాథమిక అవసరాలు సమకూర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి పని కల్పించాలని పని హక్కు చెప్తుంది. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో పని హక్కు పొందుపరిచి ఉంది. అధికరణ 41 ప్రకారం తన ఆర్థిక సామర్థ్యం, అభివృద్ధి పరిమితులను లోబడి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను 2005లో రూపొందించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి 2005లో రూపొందించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబం ఒక సంవత్సరంలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి పొందవచ్చు. సో సాధారణ శకానికి పూర్వం 4వ శతాబ్దానికి చెందిన కౌటిల్యుడు అర్థశాస్త్రం గ్రంథమును రచించాడు. 4వ శతాబ్దానికి చెందిన చౌక ధరల దుకాణం ద్వారా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయటాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మండలంలో బహిరంగ సభ జరిగిన తర్వాత సామాజిక తనిఖీ బృందాలు ప్రతి 15 రోజులకు ఒకసారి తమ గ్రామాలకు వెళ్ళి సభలో తీసుకున్న నిర్ణయాలు అమలు అయ్యేలా చూస్తారు. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ PDS బాగా పనిచేస్తుంది. చౌక ధరల దుకాణాలు ప్రధానంగా పేదవాళ్ళకి సరుకులు సరఫరా చేయాలని 1997లో నిర్ణయించాడు. BPL అనగా బిలో పోవర్టీ లైన్, అత్యంత పేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు జారీ చేస్తారు. ఇది వచ్చింది. పేదలకి అంత్యోదయ కార్డులు ఎవరికి ఇస్తారు అని ఇది టెట్లో వచ్చింది. అత్యంత పేద కుటుంబాలకు కాదు, అత్యంత పేద కుటుంబాలకు. ఇది ఎట్లా ఇచ్చిన క్వశ్చన్ నాకు గుర్తుకుంది. పేదలకు ఇచ్చేది అంత్యోదయ కార్డులు జారీ చేస్తారు. వాళ్ళకంటే పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ పేదవాళ్ళుగా పరిగణించబడే వాళ్లకు తెల్ల కార్డులు BPL ఇస్తారు. మిగిలిన వాళ్లకు గులాబీ కార్డులు APL ఇస్తారు. సో అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి నెలకి కుటుంబానికి 35 కిలోల ఆహార ధాన్యాలు, బియ్యం, గోధుమలు ఇస్తారు. BPL కార్డు ఉన్న వాళ్ళకి తెలంగాణలో ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ఆహార ధాన్యాలు ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయసు మళ్ళిన అతి పేదవారికి 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయసు మళ్ళిన అతి పేద, మనకు అక్కడ ఇప్పుడు చదివేటప్పుడు అట్లా అనిపిస్తుంది కానీ అతి పేదవాళ్ళకా అని ఇస్తాడు. 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాలలో
ప్రతి 10 కుటుంబాల్లో 3 కుటుంబాలకు కూడా అంత్యోదయ బీపీఎల్ కార్డులు లేవు. ప్రాథమిక హక్కైన జీవించే హక్కును భారత రాజ్యాంగంలో 21వ అధికరణంలో పొందుపరిచారు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. మనం బిట్స్ చూద్దాం. ఇప్పుడు చిన్నగా ఉంది లెసన్, ఓకేనా, తొందరగా అయిపోతాయి. ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జాతీయ నమూనా సర్వేని నిర్వహిస్తుంది? 4 లేదా 5? ప్రజల ఎన్ని సంవత్సరాలు తెలుసుకోవడానికి భారత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలకు? 4 లేదా 5. 4 లేదా 5. ఒక చెంచా నూనె నుండి ఎన్ని కిలో క్యాలరీల శక్తి వస్తుంది? 90. పల్లె ప్రాంతాలలో వాళ్ళకి ఎన్ని క్యాలరీల శక్తి ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు? 2400. అర్థశాస్త్ర గ్రంథమును రచించింది ఎవరు? కౌటిల్యుడు. డాష్ సగటున ప్రతిరోజు 1624 కిలోల క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారు? ఎవరు? అత్యంత పేదలు. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం అత్యంత పేదలైన 25% ప్రజలలో ప్రతి వ్యక్తి నెలకు ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తున్నాడు? 340 రూపాయలు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని సుమారు ఎంత శాతం ప్రజలు కనీస క్యాలరీల ఆహారాన్ని తీసుకోవడం లేదు? 80%. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం చాలా తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్ళు అత్యంత పేదలు సగటున ప్రతిరోజు ఎన్ని క్యాలరీల ఆహారం తీసుకుంటున్నారు? 9 అంటే 8. సి 1624 కిలోల క్యాలరీలు. శరీర పదార్థ సూచిక డాష్ 9. బి బరువు బై ఎత్తు 2. ఓకే, బరువు బై ఎత్తు 2. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 5 మందితో ఎంతమంది అవసరమైన కనీస క్యాలరీల శక్తి కంటే తక్కువ ఇచ్చే ఆహారము తీసుకుంటున్నారు? 4. భారత రాజ్యాంగంలో డాష్లో పని హక్కు పొందుపరిచి ఉంది? బి ఆదేశిక సూత్రాలు. పని హక్కు ఆదేశిక సూత్రాలు. భారతదేశంలో ఇప్పటికీ ఎంత శాతం కంటే ఎక్కువ ప్రజలు తమ జీవనోపాధికి వ్యవసాయ పనులపై ఆధారపడుతున్నారు? 50%. సాధారణంగా సంవత్సరంలో వ్యవసాయ కూలీలు ఎన్ని రోజుల పని దొరుకుతుంది? సి 120 నుంచి 180. ఒక్క చెంచా చక్కెర నుండి ఎన్ని కిలో క్యాలరీల శక్తి వస్తుంది? సి 40. పట్టణ ప్రాంతాలలో వాళ్ళకి ఎన్ని కిలోల శక్తికి ఇచ్చే ఆహారం ప్రతిరోజు అవసరమని జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిర్ధారించారు? బి మనకంటే 300 ఎక్కువ పల్లెల్లో వాళ్ళ. BMIని విస్తరించండి. 16. డి బాడీ మాస్ ఇండెక్స్. తన ఆర్థిక సామర్థ్యం అభివృద్ధి పరిమితులకు లోబడి ప్రతి వ్యక్తికి పని హక్కు కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని చెప్పే అధికారంను గుర్తించండి? 17. బి 41వ అధికారం. పేదవారికి ఎన్ని సంవత్సరాల క్రితం కంటే ప్రస్తుతం తక్కువ క్యాలరీలు అందుతున్నాయి? డి 25 సంవత్సరాలు. PDS అంటే డి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తన ధాన్యాగారంలో సగం మొత్తాన్ని రాజుగారు కష్టకాలంలో ఉన్న గ్రామీణ ప్రజల కోసం ఉంచి మిగిలిన సగం వాడుకోవాలి. ప్రతి సంవత్సరం పాత సరుకులు వాడుకొని కొత్త సరుకులు నిల్వ చేయాలి అని తెలియజేసే గ్రంథం ఏది? సి అర్థశాస్త్రం. ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రూపొందించారు? సి 2005. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సగటున రోజుకి కనీసం ఎన్ని కిలో క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి? ఏ. సో మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి మేడం అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. పోషకాహార లోపానికి గురైనది లేనిది తెలుసుకోవాలంటే పోషకాహార శాస్త్రవేత్తలు ఏ సూచికతో లెక్క పెడతారు? డి BMI. చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార ధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయడం అనేది ఏ వ్యవస్థ కిందకు వస్తుంది? బి ప్రజా పంపిణీ వ్యవస్థ. మండలంలో బహిరంగ సభ జరిగిన తర్వాత సామాజిక తనిఖీ బృందాలు ఎన్ని రోజులకు ఒకసారి గ్రామాలకు వెళ్ళి సభలో తీసుకున్న నిర్ణయాలు అమలు అయ్యేలా చూస్తారు? 25. బి 15. BPLను విస్తరించండి.
బీపీఎల్. డి బిలో పవర్టీ లైన్. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయస్సు మళ్ళిన అతి పేద వారికి ఎన్ని కిలోల బియ్యం ఇస్తారు? ఎన్ని కిలోలు ఇస్తారు? 10 కిలోలు ఇస్తారు. ఒక్క నిమిషం, ఇక్కడ 10 కిలోలు. ఓకే. చౌక ధరల దుకాణాలలో ప్రధానంగా పేదవాళ్ళకే సరుకులు సరఫరా చేయాలని ఏ సంవత్సరంలో నిర్ణయించారు? 1997. మన రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబాలలో ఎంత శాతం మంది ప్రధానంగా వ్యవసాయ కూలీలు జీవిస్తున్నారు? 40%. ఏపీఎల్ను విస్తరించండి. 30ది. సి. అబోవ్ పవర్టీ. సో 30ది సి, అబోవ్ పవర్టీ లైన్. అబోవ్. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం అత్యంత పేదలైన 25% ప్రజలు నిత్యావసరాల వస్తువులకు రోజుకు ఎన్ని రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తున్నారు? ఎంత? 12 రూపాయలు. బీపీఎల్ సర్వే ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే కార్డులు ఎన్ని రకాలు? 3 రకాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి గ్రామీణ కుటుంబం 1 సంవత్సర కాలంలో కనీసం ఎన్ని రోజుల పాటు ఉపాధి పొందవచ్చు? 33ది. 100 రోజులు. అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి నెలకి కుటుంబానికి ఎన్ని కిలోల ఆహార ధాన్యాలు ఇస్తారు? 34ది. 35 కిలోలు బియ్యం గోధుమ. ఎంఎన్ఆర్ఈజీఏను విస్తరించండి. 35ది. సి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే. 35ది. ఎస్. సి. 2004 జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 10 కుటుంబాలలో ఎన్ని కుటుంబాలకు కూడా అంత్యోదయ బీపీఎల్ కార్డులు లేవు? ఆన్సర్ ఇక్కడ ఉన్నాయి. 36ది. సి. 3. అన్నపూర్ణ పథకం కార్డు కలిగి ఉండి వయస్సు మళ్ళిన అతి పేదవారికి ఎన్ని కిలోల బియ్యం ఉచితంగా ఇస్తారు? 10 కిలోలు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంతు మంది తక్కువ క్యాలరీల ఉన్న ఆహారం తీసుకుంటున్నారు? సి. 3/5. ఎస్. సి. శారీరక శ్రమ ఎక్కువ చేసే వాళ్ళకి రోజుకు కనీసం ఎన్ని క్యాలరీల శక్తి కావాలి? 2400. తక్కువ ఆదాయం ఉండి చాలా తక్కువ ఖర్చు చేయగలిగిన వాళ్ళు సగటున ప్రతిరోజు తీసుకుంటున్న ఆహారంలో ఉన్న కిలోల క్యాలరీలు? సి. 1624. జీవించే హక్కును కల్పించిన అధికారంను గుర్తించండి. 21వ అధికరణ. 21. ఓకే. ఇక్కడ రెండవది. ఇక్కడ జతపరచం. 42ది. ఒక్క నిమిషం, ఫస్ట్ జతపడదాం. 42ది. 1వ బి. మీకు ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్కడైనా మిస్టేక్ పెట్టినా మీరు గుర్తుపడతారని. 1వది బి, 2వది ఏ, 3వది డి, 4వది సి. అత్యంత పేదవారికి ఇచ్చే కార్డు అంత్యోదయ కార్డు. ఇదే టెట్టెలు వచ్చింది. పేదవారికి ఇచ్చే కార్డు, ఇంకా పేదవారికి ఇచ్చే కార్డు ఏమో ఇంకా అత్యంత పేదవారు వీళ్ళు, వీళ్ళు తెల్ల కార్డు బీపీఎల్, వీళ్ళు తెల్ల కార్డు, వీళ్ళు అంత్యోదయ కార్డు. పేదల్లో పేదలకు అట్లు ఇచ్చిండు. పేదలకు దరిద్ర రేఖకు ఎగువ ఉన్న వారిని ఇచ్చే కార్డులు గులాబీ కార్డులు. సో వయసు మళ్ళిన అతి పేదవారికి ఇచ్చే కార్డులు అన్నపూర్ణ కార్డు. ఓకే. గులాబీ కార్డులు దారిద్ర రేఖకు ఎగువనున్న వారికి ఇచ్చే కార్డు. ఓకే. ఇక్కడి వరకు అయిపోయినాయి. ఓకే. లెసన్ అయిపోయింది. నెక్స్ట్ 18వ పాఠం తొందరగా చెప్పేస్తానండి. 8th క్లాసు చిన్నగా ఉన్నాయి, కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరైతే కామెంట్స్ లైక్స్ చేస్తూ ఉండండి. ఓకేనా? ప్లీజ్ దయచేసి మీకు ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్ అనిపించినా లేదన్నా నా పలకడం స్పష్టంగా లేకపోయినా ప్లీజ్ దయచేసి అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే కామెంట్స్ రాయండి. ఓకేనా? తప్పకుండా. ఎవరైనా ఉంటే ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు, నేను ఫ్లోలో చెప్తున్నాను కదా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.